కోట్ల రూపాయల విలువ చేసే భూమిలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, రాజకీయ నాయకులు మాకు అనుమానం వస్తుంది. ఇక్కడ స్థానిక శాసనసభ్యుని యొక్క ప్రమేయం ఇల్లు ఉన్నట్టున్నది, ఆయనకి ఇలా భాగస్వామ్యం ఉన్నట్టున్నది. కనుక మేము ఎప్పటి నుండో దీంట్లో ఎక్కువ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఎక్కువ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాము. దాంట్లో భాగంగా సర్వేయర్ గారిని అపాయింట్ చేసిండ్రు. ఇక్కడ 03/57/57 నెంబర్ మీద మున్సిపల్ డిటిసిపి లేఅవుట్ను శాంక్షన్ చేసింది సిరిసిల్ల మున్సిపల్. ఇందులో 100 ఫీట్ రోడ్డుకు 40 ఫీట్లతోటి అప్రోచ్మెంట్ రోడ్డుగా తీసుకొని పర్మిషన్ ఇచ్చిర్రు. అక్కడ 27 ఫీట్లే ఉన్నది. మరి ఈరోజు పేపర్ మీద చూసి పర్మిషన్ ఇచ్చిర్రా, ఫిజికల్ ఎంక్వైరీ చేసిండ్రా అన్నది ఆ అధికారులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదే రకంగా ఈరోజు అక్కడి నుండి వచ్చిన తర్వాత 1563 సర్వే నెంబర్లో విశ్వనాథ స్వామి ఆలయంకు సంబంధించిన 22 గుంటల భూమి ఉన్నది. మరి ఈరోజు ఈ విశ్వనాథ స్వామి ఆలయం యొక్క భూమిని ఎంక్రోచ్మెంట్ చేసిండ్రని రెవెన్యూ ఏడీ గారు, మరి ఎండోమెంటు సర్వేయర్ గారు దీన్ని పంచనామా చేసి ఇచ్చే పరిస్థితి ఉన్నారు. ఎంక్రోచ్మెంట్ వచ్చేసి ఇక్కడికి సుమారుగా ఒక 20 ఫీట్లు ఉన్నది రోడ్డు. ఈ 22 గుంటల విశ్వనాథ స్వామి ఆలయంలో నుండి ఒక 3 గుంటల భూమిని ప్రైవేటు వ్యక్తులు మున్సిపల్ రోడ్డు కింద రిజిస్ట్రేషన్ చేశారు. అదే రకంగా 1581 సర్వే నెంబర్లో 2 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని డిమార్కేషన్ చేయమన్నాం, దాన్ని ఇంతవరకు డిమార్కేషన్ చేస్తలేదు. ఇక్కడ సర్వేయర్ గారు, ఎండోమెంట్ సర్వేయర్ గారు చేసినారు, ఒక హద్దు చూపెట్టిర్రు, ఏడీ గారు వచ్చినారు, ఇంకో హద్దు చూపెట్టినారు. మరి ఇక్కడ ఈ కొత్త చెరువుకి వెళ్ళి వ్యవసాయ భూములకు ఉండే నాల, ఇక్కడ 2 ఫీట్ల నాల చూపెట్టిర్రు. మ్యాప్లో 6 నుండి 8 ఫీట్ల నాల ఉన్నది, దాన్ని 2 ఫీట్లు ఉన్నది వ్యవసాయ నాల అని చెప్పి ఈరోజు మున్సిపల్ వాళ్ళు కూడా 2 ఫీట్ల మోరికి పర్మిషన్ ఇస్తలేరు. ఆ 2 ఫీట్ల నాలా చూపెట్టిర్రు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు దేవాదాయ భూమిని వాళ్ళ సర్వే నెంబర్ చూసుకొని డిమార్కేషన్ ఎండోమెంట్లు వేసి రిజిస్ట్రేషన్ చేసిర్రో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కేసులు చేయాలి. అదే రకంగా దీనికి అనుమతులు ఇచ్చిన అధికారులందరినీ దీంట్లో భాగస్వాములు చేయాలి. ఎవరైతే పేపర్ ప్రకారం ఇచ్చారో మౌక మీద చూడలేదు కనుక వాళ్ళందరి మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి. ఏదైతే 03/57/57 లేఅవుట్ను ఈ మల్టిపుల్ అలిగేషన్స్ ఉన్నందున ఆ లేఅవుట్ను క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము అఖిలపక్షం నుండి డిమాండ్ చేస్తాం. సిరిసిల్ల పట్టణంలోని నడిబొడ్డున కోట్ల రూపాయల విలువ చేసే జాగాలో సిరిసిల్ల మున్సిపాలిటీ వారు 03/57/57 పేరు మీద లేఅవుట్, డిటిసిపి లేఅవుట్ అప్రూవల్ మున్సిపల్ నుండి శాంక్షన్ చేసిరండి. ఇది దాని కాపీ 100 ఫీట్ రోడ్డుకు 40 ఫీట్లతోటి అప్రోచ్మెంట్ రోడ్డుగా ఇచ్చి ఇక్కడ లేఅవుట్ శాంక్షన్ చేసారు సిరిసిల్ల మున్సిపల్ లెవెల్లో. అప్రోచ్ రోడ్డు 27 ఫీట్లే ఉన్నది. ఆ 27 ఫీట్లు రాను ఎండోమెంట్ భూమిని ఎంక్రోచ్మెంట్ చేస్తూ ఈ ఎండోమెంట్ భూమిలో విశ్వనాథ స్వామి ఆలయం భూమిలో 3 గుంటల భూమిని పక్క సర్వే నెంబర్ వేసి ఈ లేఅవుట్ హక్కుదారులు ఏవైతే ఓనర్లు ఉన్నారో మున్సిపాల్కు రోడ్డు కింద రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఈరోజు ఎండోమెంట్ సర్వేయర్ గారు, అదేవిధంగా ఏడీ గారు, రెవెన్యూ సర్వేయర్ గారు వచ్చి ఈరోజు హద్దులు బాతిరీడ. ఈ హద్దులు బాతే క్రమంలో ఏదైతే 27 ఫీట్లు ఉందన్న రోడ్డు కాస్త 10 ఫీట్లకు మారిపోయింది. మరి ఇంత ఎంక్రోచ్మెంట్, మల్టిపుల్ ఎంక్రోచ్మెంట్లు ఉన్న ఈ లేఅవుట్ను ఇంకెందుకు క్యాన్సిల్ చేస్తలేరని ఈరోజు మున్సిపల్ వారిని అడుగుతున్నాం. ఈరోజు 1581 సర్వే నెంబర్ శాంతినగర్ రోడ్లో 2 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఆ 1581 డిమార్కేషన్ చేయమన్నాము. అదే రంగా 1563 విశ్వనాథ స్వామి ఆలయంలో 22 గుంటల భూమిని డిమార్కేషన్ చేయమన్నాము. ఎండోమెంట్ సర్వేయర్ గారు, రెవెన్యూ సర్వేయర్ గారు కొలిచినప్పుడేమో 22 గుంటల భూమి వచ్చింది. ఈరోజు ఏడీ గారు వచ్చి కొలిస్తేనేమో 19 గుంటల భూమి వస్తున్నది విశ్వనాథ స్వామి ఆలయం. దాని డిమార్కేషన్ ఏది అన్నది ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. అదే రకంగా ఇప్పుడు ఇక్కడ ఏదైతే 3 గుంటల ఎండోమెంట్ భూమి ఇల్లీగల్గా మున్సిపల్కు తోవ కింద రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తులపైన సుమోటోగా స్వీకరించి గౌరవ ఎస్పీ గారు కానీ, గౌరవ కలెక్టర్ గారు కానీ వారి మీద సుమోటోగా తీసుకొని కేసు పెట్టి జైలుకు పంపించవలసిందిగా కోరుతున్నాం. అదే రకంగా ఈరోజు 1563 విశ్వనాథ స్వామి ఆలయం యొక్క ఇక్కడ బార్డర్ ఉందండి. దీని పక్కకు ఇక్కడ రెవెన్యూ యొక్క పంట పొలాల కాలువ ఉంది. మరి ఏడీ గారిని వారిని డిమార్కేషన్ చేయమని మేము అప్లికేషన్లో పెట్టినామంటే ఇక్కడ 2 ఫీట్లు చూపెడుతున్నారు. కొత్త చెరువులో ఉన్న నీళ్లు వ్యవసాయ భూములకు పోవడానికి 2 ఫీట్ల నాలా ఉంటుందట. మరి దాన్ని ఏ పద్ధతి ప్రకారం ఏడీ గారు చూపెడుతున్నారని మాకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకటే కోరుతున్న విశ్వనాథ స్వామి ఆలయం యొక్క దేవాదాయ భూమిని కానీ, ప్రభుత్వ భూమి యొక్క 1581 భూమిని కానీ ఈ నాలాను ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళని విడిచిపెట్టొద్దు. వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్షించేదాకా అఖిలపక్ష ఆధ్వర్యంలో వీరన్న గారు ఉన్నారు, చందన్న గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి, వీరన్న గారు సిపిఐ పార్టీ నుండి ఉన్నారు,
మేము భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఉన్నాం. మేమందరం ఈ భూమి యొక్క క్లారిటీ వచ్చే వరకు ఇక్కడ ఈ యొక్క లేఅవుట్ను క్యాన్సిల్ చేయవలసి ఉంది. ఎవరైతే ఈ లేఅవుట్ను మౌక మీద చూడకుండా కాగితాలకే పరిమితం చేసి ఇక్కడ ఎవరైతే ఈ అర్హతనిచ్చిర్రో, ఎవరైతే దీని లేఅవుట్ పర్మిషన్ ఇచ్చిర్రో అలా భాగస్వాములమైన ఆఫీసర్ల మీద అందరి మీద చట్ట ప్రకారంగా చర్య తీసుకోవాలి. ఇది ఎన్నో రోజులకే నడుస్తున్నా కానీ దీనిలో గౌరవ సిరిసిల్ల శాసనసభ్యుని యొక్క భాగస్వామ్యం ఉంది. వాళ్ళ బినామీ పేర్లతోటి ఈ లేఅవుట్ వచ్చింది కనుక మున్సిపల్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఆఫీసర్లు కానీ దీన్ని క్యాన్సిల్ చేస్తలేరన్న ఒక అపోహ ప్రజలలో ఉంది, మాలల్లో ఉంది. కనుక దీని మీద చట్టపరమైన చర్య తీసుకొని మరి పెద్ద మనుషులు ఉండి శాసనసభ్యులు భాగస్వాములు ఉంటే వాళ్ళకో కానూను మందికో కానూనా మాకు అర్థమైతే లేదు. దాన్ని చట్ట ప్రకారంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాం. ఏదైతే విశ్వనాథ స్వామి ఆలయం ఉందో దాని టీపన్ ప్రకారం సర్వే చేయమంటే టీపన్ లేదంటున్నారు. మరి ఇలా ఎందుకు టీపాన్ ఉంటలేదు? ఒక విశ్వనాథ స్వామి ఆలయం దానికే 1563కే టీపన్ ఎందుకు ఉండదు? ప్రపంచం అంతా ఎందుకు ఉంటుంది? దానికి కూడా ఈ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు సమాధానం చెప్పాలి. కలెక్టర్ గారు మీరు కూడా ఆలోచన చేయాలి. సుమోటోగా స్వీకరించి వీళ్ళందరి మీద కేసులు చేయాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసినారో తోగకు వాటి హద్దులు కూడా ఇటు ఉన్నాయి. పాత్రికేయ మిత్రులు కూడా చూసిరు పొద్దున్న నుండి, ఇప్పుడు కూడా చూసుకుంటున్నారు. కనుక చట్ట ప్రకారంగా శిక్షించాలి వాళ్ళందరినీ. టీపన్ కూడా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళి తెప్పేయాలని మనం మళ్ళొకసారి వినతి చేస్తున్నాం. మాకు 68 మేము అప్లికేషన్ పెట్టలే, మేము చూడలే, మేము సంతకం పెట్టాం. 63 ఒకటి పెడతాం. ఇప్పుడు మనం సంతకం పెడితే వాటి ఫ్రీ చేసినట్టు అలాగే అవి కూడా అటెండ్ అయినా దేనికి అటెండ్ అయినా 60 కాలేగా 63 లేదు కదా సార్. సపరేట్ రాయి 63 నాలుగు ఒకటి రాయి 68 ఒకటి రాయి 80 పాయింట్లు పెట్టింది. సపరేట్ రాయండి, సంతకం పెడతాం. 63 రాయింది సార్, సంతకం పెడతా. ఈ 68 తీసేయండి. నేను రాలేదు 68 నాకు అవసరం లేదు. 68 నేను అలాగే సర్టిఫై చేసి దీపుని గొలవంగా నేనున్నా దాంట్లో ఇచ్చేంత లేదా నేను చెప్పుడు నా సర్టిఫై ఎందుకు కానీ 68 63 ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారి లేఖ ద్వారా సిరిసిల్ల గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 1560, 1562, 1580 భూములు సర్వే చేయడానికి రావడం జరిగింది. ఏదైతే సర్వే చేయకముందు అందరి చుట్టుపక్కల పట్టదారులు కానీ సంబంధిత వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈరోజు సర్వే చేసి హద్దులు నిర్ణయించడం జరిగింది. సర్వే నెంబర్ 1563 విశ్వనాథ స్వామి టెంపుల్కి సంబంధించిన వాస్తవంగా ఏంటంటే ఈ సర్వే ప్రకారము సర్వే చేయాలంటే దానికి టీపన్ ప్రకారం గ్రామ నక్షత్ర టీపన్ ప్రకారం సర్వే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సర్వే నెంబర్ 1560, 1580 దాని టీపన్ ప్రకారం సర్వే చేయడం జరిగింది. అదేవిధంగా 1563 22 గుంటల పట్టాభూమి ఈ టీపను సంబంధిత జిల్లా సర్వే కార్యాలయంలో లభ్యం కాలేదు. ఈ సర్వే నెంబర్ టీపన్ లభ్యం కాకపోతే జిల్లా స్థాయి వ్యక్తిగా చుట్టూ సర్వే నెంబర్ల టీపన్లను కూర్చోబెట్టి ఆ సర్వే నెంబర్ కూర్చోబెట్టి బ్యాలెన్స్ ప్లాన్ తీయగా ఇందులో రికార్డు ప్రకారం 22 గుంటలు 15 గుంటలు వస్తుంది. అదే విషయాన్ని టెంపుల్కి సంబంధించిన అధికారులకు చుట్టుపక్కల పట్టేదారులకు వచ్చిన అందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అదే నివేదికను గౌరవ కలెక్టర్ గారికి రికార్డు రూపకంగా నివేదించడం జరుగుతుంది. డిటిసిపి లేఅవుట్ సంబంధించి మీరు ఫీల్డ్ ఎంక్వైరీ మీరే చేశారా సార్? ఈ 40 ఫీట్స్ ఈ అప్రోచ్ రోడ్ ఉందని చెప్పి మీరు ఎట్లా కన్ఫర్మ్ చేశారు? 40 ఫీట్ రోడ్ అనేది డిటిసిపి లేఅవుట్ అప్రూవ్డ్ వచ్చింది కదా? అంటే 40 ఫీట్ అనేది మన దానిలో పరిధికి రాదు. అది ఎవరు మీరు రిపోర్ట్ ఇస్తేనే కదా?